శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. కన్యారాశి. ఈ రాశి వారికి ఈ నెలలో ఆశించినంత ధనలాభం కనబడుతోంది. కార్యసిద్ధి. ఏదైతే కార్యం గురించి ఆలోచిస్తున్నారో ఆ కార్యము మంచిగా సిద్ధించడము, దానివల్ల మంచి పేరు రావడం అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఇంతకుముందు పెండింగులో ఉన్నటువంటి ఒక పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు నెరవేరడానికి మంచి సమయం ఆసన్నమైంది. ఆ పనులు కూడా పూర్తిగా జరగడానికి మంచి ఇది ఉంది. జనుల చేత, 10 మంది చేత, అధికారుల చేత మెప్పు పొందడం కూడా జరుగుతూ ఉంటుంది. మీకు బంధుమిత్రుల సహాయ సహకారాలు చాలా లభిస్తాయి కన్యారాశి వారికి ఈ నెలలో, డిసెంబర్ మాసంలో. కాబట్టి ఆ బంధుమిత్రుల యొక్క సలహాలు తీసుకోవడం వల్ల వాటిని కొన్ని దాంట్లో మంచివి తీసుకొని ఆచరణలో పెట్టడం వల్ల నీకు శుభం కలగడానికి మంచి ఆస్కారం ఉంది. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు, వద్దన్నా వినరు. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే ముందు ఆ వ్యాపారం గురించి, ఆ వ్యక్తుల గురించి నిశితంగా ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. ఎందుకంటే ఈ కాలంలో అంతా మోసంగానే జరుగుతూ ఉంది కాబట్టి తొందరపాటు తనం చేత పెట్టుబడులు పెట్టకండి. ఆ కార్యక్రమం గురించి, అక్కడ ఉండబడే వ్యక్తుల గురించి బాగా ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. చిన్న చిన్న కలహాలు వస్తుంటాయి, పోతుంటాయి. వాటి గురించి ఎక్కువగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇలా ఈ నెలలో గడుస్తుంది. మొదటి వారం కనుక చూసినట్టయితే కన్యారాశి వారికి మంచి ధనలాభం, ఆశించినటువంటి ఒక ధనలాభం కనబడుతోంది. ఆరోగ్యంగా మంచి సంతోషంగా ఉంటారు. యత్న కార్యసిద్ధి. ఏదైతే కొన్ని నెలల ముందు నుంచి మీరు ఒక కార్యక్రమం గురించి ఆలోచిస్తూ ఉన్నారు, ఆ కార్యక్రమము ఒక కొలిక్కి వచ్చి ఈ డిసెంబర్ నెల మొదటి వారంలో ఆ కార్యక్రమానికి ఒక రూపుదిద్దడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం కనబడుతూ ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతూ ఉంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపరిచి మంచిగా ఉంటుంది. ఇక రెండవ వారం కొత్త వారిచే పరిచయం ఏర్పడుతోంది. వారు మంచివారు దొరకడానికి ఆస్కారం ఉంది. కానీ వారిని పరిశీలించి పరిచయం చేసుకోండి. వారి చేత కలిసి కొత్త పనుల గురించి ఆలోచించడం జరుగుతూ ఉంటుంది. వీటి గురించి ఆలోచించేటప్పుడు మాత్రము మీరు స్వతహాగా బాగా ఆలోచించి ఈ కొత్త వారితో పరిచయం ఏర్పడుకొని వారితో పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించండి. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్లచే మంచి చోటుకు వెళ్ళడము, మంచి వారితో పరిచయం ఏర్పడము జరుగుతూ ఉంది. సామాన్యంగా ఉద్యోగస్తులకు తాము కోరుకున్నటువంటి ఒక స్థలానికే వెళ్ళడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. భార్యా బిడ్డలు, బంధుమిత్రులందరూ కలుసుకొని సుఖశాంతిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ప్రతి విషయంలో కూడా జయం కలగడానికి ఆస్కారం ఉంది రెండవ వారంలో. ఇక మూడవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే గృహ నిర్మాణానికి ఆలోచన చేస్తుంటారు. ఇల్లు కట్టుకుందామా, కట్టిన ఇల్లు కొందామా అనేటువంటి ఒక ఆలోచనలో ఉంటారు. స్థలం కొనడం కానీ, ఇల్లు కొనడం కానీ, ఇల్లు కట్టుకోవడానికి పునాదులు వేసుకోవడం కానీ ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది మూడవ వారంలో. ఇంతకుముందు పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాలు ఈ నెలలో శుభంగా నెరవేరడానికి మంచి సమయం ఉంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. మనస్సులో ఉన్నటువంటి ఒక కోరికలన్నీ కూడా నెరవేరడానికి ఆనందంగా ఉంటారు. మంచి ఈలపాట వేస్తూ తిరిగేటువంటి ఒక సమయం మీకు మూడవ వారంలో ఉంది. ఇక నాలుగవ వారం. ఇంతకుముందు కోర్టులో ఏవైనా కేసులు ఉన్నట్టయితే ఆ కేసులు సఫలీకృతం కావడము, మీ వైపు జడ్జిమెంట్ రావడం అనేటువంటి జరుగుతుంది. పోలీస్ కేసులు ఏవైనా ఉన్నా అవి కూడా మీ వైపే అనుకూలంగా మారడం జరగడానికి ఆస్కారం ఉంది. మీకు మంచి బుద్ధి ఏర్పడి ప్రజలలో 10 మంది యొక్క మెప్పులు పొందుతూ కార్యక్రమాలు చేయడం అనేటువంటి జరుగుతుంది. భార్యాబిడ్డలతో
సుఖ సంతోషాలతో డిసెంబర్ మాసంలో గడుపుతూ, ప్రయాణాలు చేస్తూ, 10 మందితో కలిసిమెలిసి తిరుగుతూ, సుఖంగా, సంతోషంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడింది. చిన్నటువంటి ఒక కష్టాలు రావడానికి ప్రతి రాశి వారికి ఉంటుంది. కాబట్టి అవి వెళ్ళిపోవడానికి ప్రతిరోజు ఒకసారి మీ ఇంట్లో లలితా సహస్రనామ పారాయణం చేయండి. ప్రతిరోజు ఉదయం కానీ, సాయంకాలం కానీ మీకు తోచినప్పుడు ప్రతిరోజు ఒకసారి ఇంట్లో లలితా సహస్రనామ పారాయణం చేసినట్టయితే ఆ చిన్న ఆపదలు ఏవైనా వచ్చేది ఒక యోగం ఉంటే అవి కూడా వెళ్ళిపోయి సుఖంగా, సంతోషంగా ఉంటారు. తిరిగి మనము 2026 జనవరి కొత్త సంవత్సరంలో కలుసుకుందాము. ఇది శుభం.